ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఆధ్యాత్మిక కోణంలో మనం గమనించినట్లయితే మన ఆత్మీయ జీవితము, వ్యక్తిగత జీవితంలో మనం ఎక్కడైనా వెనుదిరిగి పడిపోయి ఉంటే, ఎక్కడైనా మనకి కొరతలు ఉన్నట్లయితే ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటి అంటే, పాడైన దావీదు గోడలను తిరిగి నేను ఏ విధంగా కడతాను అంటున్నాడు ప్రభువు. అలాగే ఇక్కడ దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటి అంటే, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. నీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ మీరు కృంగిపోయి ఉన్నా, మీరు పడిపోయి ఉన్నా, మీరు అలసిపోయి ఉన్నా, మీరు దేవునికి దూరం అయిపోయి ఉన్నా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితం అనే గోడల్ని తిరిగి నేను కట్టుతాను అంటున్నాడు ప్రభు. మీరు గమనించండి, ఇజ్రాయెల్ దేశంలో మీరు గమనించినట్లయితే ఆ ఇజ్రాయెల్ దేశం మొత్తం కూడా తగలబడిపోయినప్పుడు, ఆ దేశం మొత్తం కూడా నెబుకద్నెజరు నాశనం చేసినప్పుడు ఒక చిన్న పనివాడిని దేవుడు ఉపయోగించుకున్నాడు. నెహెమ్యా అనేటటువంటి రాజుగారి దగ్గర పాత్రలు అందించేటటువంటి ఒక యూద బాలుడిని దేవుడు ఏర్పాటు చేసుకొని, ఆ రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకొని అన్నిటినీ సమకూర్చుకొని తిరిగి యెరూషలేమునకు వచ్చి, ఆ యెరూషలేము అంటే మీరు గమనించండి, రాజులు మాత్రమే కట్టగలరండి. దావీదు సమకూరిస్తే సొలొమోను కట్టాడు, దాన్ని నెబుకద్నెజరు కూల్చాడు. రాజులు కట్టగలిగినటువంటి కట్టడాల్ని ఎవరు కట్టారో తెలుసా ప్రియులరా? ఆ గోడల్ని ఎవరు కట్టారు అంటే సొలొమోను మహారాజు కట్టినటువంటి గోడల్ని ఒక చిన్న పనివాడు కట్టాడు. కారణం ఏంటి అంటే, ఆ చిన్న పనివాడికి దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, దేవుని మీద ఉన్నటువంటి ఆసక్తి. పట్టణము తగలబడిపోయినది, దేవుని మందిరము నాశనమైందన్నప్పుడు అనేక దినములు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఆకాశమందున్న దేవునికి మొరపెట్టుకున్నాడంట ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో నీ వ్యక్తిగత జీవితం అనేటటువంటి గోడలు పడిపోయి ఉన్నాయా? ఎక్కడో ఒక దగ్గర నువ్వు కూడా కృంగిపోయి ఉన్నావా? తిరిగి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. తిరిగి నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు కట్టబోతున్నాడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని తిరిగి కట్టబోయే దినములు వస్తున్నాయి. నీ ఆర్థిక స్థితిగతులను తిరిగి కట్టబోయేటటువంటి రోజులు వస్తున్నాయి. నీ అనారోగ్యాన్ని స్వస్థపరిచి అద్భుతమైన ఆరోగ్యమును నీకు దేవుడు దయచేసేటటువంటి దినాలు తిరిగి వస్తున్నాయి. కనుక ధైర్యం తెచ్చుకోండి. ప్రభు ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.